మన రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే తరచుగా ఒక పదాన్ని అయితే వాడుతూ ఉంటారు. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్ స్టేట్ గా మారుస్తారా అని వాళ్ళైతే తరచుగా ఒక పదాన్ని వాడుతూ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడతారు? మన రాష్ట్రాన్ని బీహార్ తో ఎందుకు పోలిస్తారు అంటే బీహార్ లో ఎక్కువగా కరువు ప్రాంతాలు అయితే ఉంటాయి. అక్కడ ఉండే ప్రజలకు తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దొంగతనాలకు అలవాటు పడ్డారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది మీరు తెలుసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి దగ్గరలో ఎవరైనా సరే లారీ డ్రైవర్లు ఉంటారు కదా, వాళ్ళు బీహార్ కి లోడ్లు తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళనైతే ఒకసారి అడగండి అసలు బీహార్ స్టేట్ అనేది ఏ విధంగా ఉంటుంది దొంగతనాల విషయంలో అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మన రాష్ట్రంలో దొంగతనాలు కూడా జరుగుతూ ఉంటాయి. దొంగతనాలు జరిగినప్పుడు ఎవరైతే దొంగలు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మన స్టేట్ కి సంబంధించిన ప్రాపర్టీని అలాగే మన సెంట్రల్ కి సంబంధించిన ప్రాపర్టీ అయితే ఉంటుంది కదా, అంటే రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, సో ఈ రైల్వే స్టేషన్ ని అలాగే ఎయిర్పోర్ట్ వాటి విషయంలో ఎక్కువగా వాటికి సంబంధించిన వస్తువులను దొంగతనాలు అయితే ఎక్కువగా చేయరు. కానీ బీహార్ లో చూసుకున్నట్లయితే అవసరమైతే రైలు ఇంజన్ ని కూడా అక్కడైతే దొంగతనం అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళు దొంగతనం చేయడానికి రైలు ఇంజన్ ని కూడా వాళ్ళైతే వదిలిపెట్టరు. అంతేకాకుండా రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి బెడ్ షీట్స్ ఉంటాయి కదా, అంటే స్లీపర్ క్లాస్ లో బెడ్ షీట్స్ అయితే ఉంటాయి కదా, ఈ బెడ్ షీట్లను కూడా వాళ్ళైతే అసలు వదలరు. బెడ్ షీట్లను కూడా వాళ్ళైతే దొంగతనం చేస్తారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో బీహార్ లో రైల్వేకి సంబంధించిన ప్రాపర్టీని ఏ విధంగా దొంగతనం చేస్తారు, స్లీపర్ క్లాస్ లో ఉండేటువంటి బెడ్ షీట్లు కూడా వాళ్ళైతే దొంగిలించడం జరుగుతుందంట. సో ఇక్కడ ఈ రెండు దొంగతనాలు మనం చూసుకున్నట్లయితే వీటిలో రైల్వే అధికారుల పాత్ర కూడా ఉంటుందంట. అంతేకాకుండా ఈ వీడియోలో రైల్వే పనిముట్లు అలాగే రైలుకు సంబంధించినటువంటి బెడ్ షీట్లు దొంగతనం చేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ కి సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా దొంగతనాలు ఎవరైతే చేస్తారో వాళ్ళనైతే ఖతర్నాక్ దొంగలని పిలవడం జరుగుతుంది. అంటే ఎక్కువగా దొంగతనాలు చేసే వాళ్ళని అలాగే ఎక్కువగా దొంగతనాలు చేసినా సరే వాళ్ళ పోలీసులకు అలాగే జనాలకు దొరకకుండా ఎవరైతే దొంగతనాలు చేస్తారో వాళ్ళను ఖతర్నాక్ దొంగలని మనం పిలవడం జరుగుతుంది. సో ఈ ఖతర్నాక్ దొంగలు బీహార్ లోనైతే ఎక్కువగా తగులుతూ ఉంటారు. వీళ్ళు అక్కడ పోలీసులకు అలాగే ప్రజలకు నిద్ర పట్టనివ్వకుండా దొంగతనాలు అయితే చేస్తూ ఉంటారు. ఇక అక్కడ వాళ్ళు రైలు ఇంజిన్ ని దొంగతనం చేస్తున్నారంటే ఇంకా మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇక వాళ్ళు ఎటువంటి దొంగలు అనేది. అక్కడ రైలు ఇంజిన్లను రైల్వే పట్టాలను మనకు ఐరన్ బ్రిడ్జిలు ఉంటాయి కదా వివిధ ప్రాంతాల్లో, అలాగే రైలుకు సంబంధించినటువంటి బ్రిడ్జిలు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఐరన్ అయితే వాడుతూ ఉంటారు. ఈ ఐరన్ బ్రిడ్జిలను కూడా వాళ్ళైతే వదలరు. ఈ ఐరన్ బ్రిడ్జిలను స్క్రాప్ కింద మార్చి వాటిని అమ్మేసే మూట అక్కడ ఎక్కువగా ఉంటుంది. బీహార్ లో బరౌనీలోని గర్హారా అనే రైల్వే స్టేషన్ అయితే ఒకటైతే ఉంది. ఇప్పుడు ట్రైన్ లో మనం చూసుకున్నట్లయితే ఏదైనా అంటే రైలు ఇంజిన్ లో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఆ ట్రైన్ ని లోకోమోటివ్ షెడ్ కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఆ షెడ్ లో ఒక డీజిల్ ఇంజిన్ అయితే ఉంది. సో ఆ డీజిల్ ఇంజిన్ మొత్తాన్ని వాళ్ళైతే తీసుకువెళ్లిపోయారు. ఇక మీకు ఒక ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది. అదేంటంటే ఇంజిన్ మొత్తాన్ని ఎలా తీసుకువెళ్లారని. సో నేనైతే ఇప్పుడు చెప్తాను వినండి. ఈ రైలు ఇంజిన్ ని వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న భాగాలుగా దాన్ని ఓడదీసేశారనమాట. అంటే దానికి ఉన్నటువంటి స్క్రూలు ఉంటాయి కదా, ఆ స్క్రూల్ ని ఓడదీశారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాలంటే మన మోటార్ బైక్ ఉంటుంది కదా, మోటార్ బైక్ ని మనం రిపేర్ చేయించడానికి అతని దగ్గరికి తీసుకెళ్లిపోయినప్పుడు అతను పార్ట్లన్నీ విడదీస్తారు కదా, అలాగే అక్కడ ఉన్న ఇంజిన్ ఉంది కదా, ఆ ఇంజిన్ ని పార్ట్లుగా వాళ్ళు విడదీసేయడం జరిగింది. అలా విడదీసిన తర్వాత ఆ పార్ట్లు ఉంటాయి కదా, ఆ పార్ట్లను ఒకదానికొకటి దొంగతనం చేయడం వాళ్ళు స్టార్ట్ చేశారంట. ఈ విధంగా రైలు ఇంజిన్ మొత్తాన్ని వాళ్ళు దొంగతనం చేశారు. ఈ విధంగా దొంగతనం చేశారని అక్కడ పోలీసులకు ఎలా తెలిసిందంటే వేరే కేసులో ఒక ముగ్గురు నిందితులను పట్టుకొని వాళ్ళను విచారిస్తుండగా వాళ్ళైతే ఈ విషయం చెప్పడం జరిగిందని అక్కడ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఆ ముగ్గురిచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ఏం చేశారంటే ముజఫర్ నగర్ లో ప్రభాత్ కాలనీ అని ఒక ప్రాంతం అయితే ఉంది. ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ స్క్రాప్ గోడౌన్ అయితే ఒకటైతే కనిపించింది. ఆ స్క్రాప్ గోడౌన్ లో ఆ ఇంజన్ కి సంబంధించిన విడిభాగాలను అక్కడ వాళ్ళైతే అమ్మినట్లు ఆ నిందితులైతే చెప్పారు. అక్కడికి వెళ్లి పోలీసులు చూసినప్పుడు వాళ్లకు 13 మూటలు అయితే కనిపించాయి. అంటే ఈ విడిభాగాలను వాళ్ళు మూటల రూపంలో తీసుకువెళ్లి అక్కడ అమ్మేశారని దీన్ని బట్టి తెలుస్తుంది. అంతేకాకుండా ఈ దొంగలు ఏం చేశారంటే రైలు ఇంజన్ కి ఏదైనా సమస్య ఉన్నప్పుడు లోకోమోటివ్ షెడ్ కి వెళ్తుందని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, అయితే ఆ షెడ్ లో అక్కడ ఉన్న విడిభాగాలను వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే ఏకంగా ఆ షెడ్ దగ్గర నుంచి వాళ్ళు ఒక చిన్న సొరంగాన్ని వేరే ప్రాంతానికి తవ్వేశారంట. అయితే ఆ సొరంగం ద్వారా ఆ లోకో షెడ్ లోకి వెళ్లి ఆ విడిభాగాలను తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళు ఒక చిన్న సొరంగమే తవ్వుకున్నారంట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బీహార్ లో ఉండేటువంటి దొంగలు ఆషామాషి దొంగలైతే కాదని తెలుస్తుంది. ఇది ఒక చోట జరిగిన సంఘటన. ఇంకా మరో చోట మరో సంఘటన అయితే జరిగింది. బీహార్ లో పూర్ణియా జిల్లా అని ఒక జిల్లానైతే ఉంది. అక్కడ వింటేజ్ స్టీమ్ ఇంజిన్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే మనం విజయవాడ బయట మనం చూసుకున్నట్లయితే ఒక స్టీమ్ ఇంజిన్ అయితే ఉంటుంది కదా, వింటేజ్ ఇంజిన్ అంటారు. అంటే
తెలుగులో చెప్పుకోవాలంటే అది పురాతనమైన ఇంజిన్ అనమాట. ఆ విధంగానే బీహార్ లో ఒక రైల్వే స్టేషన్ ముందైతే ఉంది. ఈ స్టీమ్ ఇంజిన్ ని సైతం అక్కడ దొంగలైతే ఎత్తుకెళ్లిపోయారు. అక్కడ పోలీసులు ఫస్ట్ అక్కడ స్టీమ్ ఇంజిన్ కనిపించకపోవడంతో వాళ్ళు ఏమనుకున్నారంటే బయట దొంగలు దొంగతనం చేసి ఉంటారని వాళ్ళైతే అనుకున్నారు. దాని తర్వాత కొంతమంది రైల్వే ఉద్యోగులను విచారించిన తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏమిటంటే రైల్వే ఉద్యోగులే ఆ స్టీమ్ ఇంజిన్ ని దొంగతనం చేశారని తెలిసింది. దీన్ని ఎలా దొంగతనం చేశారు అనే దానికి సంబంధించి విషయం తెలుసుకుందాము. అక్కడ అధికారులు ఏం చేశారంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి మెకానికల్ ఇంజనీర్ కి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ అయితే ఉంది. అయితే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే దీన్ని అమ్మమని చెప్పారని ఒక నకిలీ పత్రాన్ని అయితే వాళ్ళు సృష్టించారు. ఈ నకిలీ పత్రాన్ని ఆ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు చూపించి ఆ పురాతన ఇంజిన్ అయితే అక్కడ ఉద్యోగులైతే అమ్మివేశారు. ఇది ఇలా ఉంటే మరోవైపు మనం చూసుకున్నట్లయితే అక్కడ దొంగలు ఏకంగా ఐరన్ బ్రిడ్జ్ ని కొట్టేశారు. ఇది ఎక్కడ జరిగిందని మనం చూసుకున్నట్లయితే అరారియా జిల్లాలో సీతాధార్ అనే ఒక నది అయితే ఉంది. ఆ నదిపై ఉన్నటువంటి అక్కడ ఉన్న ఐరన్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి బోల్ట్లను విప్పేసి అక్కడ ఉన్న ఐరన్ ని తీసుకువెళ్లిపోయారు. ఈ విషయం అక్కడ పోలీసులకు తెలిసిపోవడంతో వాళ్ళు దీనిపైన ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసి అక్కడ ఒక కానిస్టేబుల్ అయితే ఉంచారు. ఇక అదే సంవత్సరం ఏప్రిల్లో 45 ఏళ్ల నాటి ఐరన్ బ్రిడ్జ్ ని పట్టపగలే దర్జాగా బోట్లు విప్పేసి ఆ ఐరన్ బ్రిడ్జ్ యొక్క ఐరన్ అయితే తీసుకువెళ్లిపోయారు. ఇలా తీసుకువెళ్లిపోయిన దాన్ని ఏం చేస్తారని మీకైతే డౌట్ రావచ్చు. దీన్ని అయితే ఒక స్క్రాప్ షాపుల్లోనైతే అమ్మేస్తూ ఉంటారు. తర్వాత పోలీసులకు ఈ విషయం తెలిసి నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఆ నిందితులలో ప్రభుత్వ ఇంజనీర్ కూడా ఆ నిందితుల్లో ఉండడం అనేది ఒక విశేషం. అంటే బీహార్ లో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా దొంగతనాలు అయితే చేస్తూ ఉంటారు. ఇకపోతే ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ అని ఒక రైల్వే స్టేషన్ అయితే ఉంది. అయితే ఇక్కడ ప్రయాగ్రాజ్ అంటే మనకు కుంభమేళా జరిగింది కదా, కుంభమేళా జరిగింది ప్రయాగ్రాజ్ లోనే. ఆ టైంలో మనం చూసుకున్నట్లయితే మోనాలిసా కూడా బాగా ఫేమస్ అయింది ఆ ప్రయాగ్రాజ్ లోనే. ఓ ప్రయాణికుడు స్లీపర్ కోచ్ లోని బెడ్షీట్లను తీసుకువెళ్తూ అక్కడ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇది ఎలాగా పోలీసులు కనుగొన్నారంటే అతను ప్రయాణించిన తర్వాత తన స్లీపర్ క్లాస్ లోని బెడ్షీట్లు ఉంటాయి కదా, ఆ బెడ్షీట్లను తన బ్యాగ్ లో బాగా కుక్కి పెట్టుకున్నాడు. అయితే అతను రైలు ప్రయాణం ముగిసిన తర్వాత అతను బయటకు వెళ్తుండగా అక్కడ పోలీసులు అయితే తనిఖీలు చేశారు. అతను చేసిన పని చూసి అక్కడ రైల్వే పోలీసులు అయితే షాక్ అయ్యారు. ఆ బ్యాగ్ చెక్ చేయగా ఆ బ్యాగ్ లో బెడ్షీట్లు అయితే ఉన్నాయి. ఈ విధమైనటువంటి దొంగతనాలు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా నార్త్ ఇండియాలో, అలాగే ఎక్కువగా దొంగతనాలు బీహార్ లోనైతే జరుగుతూ ఉంటాయి. అలాగే ఇలా రైల్వేకి సంబంధించిన ప్రాపర్టీని దొంగతనం చేసినట్లయితే లేదంటే బెడ్షీట్లు లాంటివి దొంగతనం చేసినట్లయితే దొంగతనం చేసిన వారికి ఎటువంటి శిక్షలు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాము. రైలు ఇంజిన్ ని దొంగతనం చేసినట్లయితే ఇది అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఇది ఒక పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీగా పరిగణించబడుతుంది. దీనికి గాను ఐపీసీ సెక్షన్ 379 కింద శిక్ష అయితే విధించబడుతుంది. 3 సంవత్సరాలకు మించకుండా జైలు శిక్ష అయితే విధించడం జరుగుతుంది. ఒక్కో సందర్భంలో జరిమానా కూడా పే చేయవలసి ఉంటుంది. మరికొన్ని సందర్భంలో జరిమానా ప్లస్ 3 సంవత్సరాల జైలు శిక్ష అయితే 2 విధించడం జరుగుతుంది. ఇక ఐపీసీ సెక్షన్ 409 ప్రకారం కూడా శిక్ష అయితే విధించబడుతుంది. దీని ప్రకారం దీనిని క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ అని పిలవడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగి సహకారంతో జరిగితే 409 సెక్షన్ కూడా అమలవుతుంది. రైల్వే యాక్ట్ 1989 ప్రకారం శిక్ష కూడా విధించబడుతుంది. దీని ప్రకారం ఏ విధంగా శిక్ష విధించడం జరుగుతుందంటే సెక్షన్ 150 ఆర్ 151 కింద శిక్ష వేస్తారు. ఈ సెక్షన్ ప్రకారం జీవిత ఖైదు కూడా విధించడం జరుగుతుంది. లేదంటే 10 సంవత్సరాల జైలు శిక్ష అలాగే జరిమానా కూడా విధించబడుతుంది ఈ రైల్వే యాక్ట్ ప్రకారం. ఇక స్లీపర్ క్లాస్ లో ఉన్నటువంటి బెడ్షీట్లను దొంగతనం చేస్తే శిక్ష ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాము. ఇది చిన్న శిక్షగా పరిగణించబడుతుంది, కానీ ఇది కూడా ఒక నేరమే. ఐపీసీ సెక్షన్ 379 థెఫ్ట్ కిందకైతే వస్తుంది. ఇది 3 సంవత్సరాల జైలు శిక్ష లేదంటే జరిమానా, ఒక్కో సందర్భంలో జైలు శిక్ష అలాగే జరిమానా కూడా విధించడం జరుగుతుంది అక్కడ జరిగిన దొంగతనాన్ని బట్టి. ఇక రైల్వే ప్రాపర్టీ యాక్ట్ 1966 ప్రకారం సెక్షన్ 3 ప్రకారం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తిని చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకోవడం కిందకైతే వస్తుంది. దీనికి గాను ఏ విధంగా శిక్షలు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాము. 5 సంవత్సరాల జైలు శిక్ష లేదంటే జరిమానా దీని ప్రకారం అయితే విధించబడుతుంది. పై చెప్పినట్లుగా మనం దొంగతనాలు చేసినట్లయితే దీనికి సంబంధించి రైల్వే అధికారులు అయితే పక్కాగా ప్రూఫ్లు అయితే తయారు చేస్తారు. అది ఏ విధంగానంటే మనం ప్రయాణించిన రైలు యొక్క టికెట్, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటారు. అలాగే రైల్వే టికెట్ వివరాలు కూడా వాళ్ళైతే నమోదు చేస్తారు. అక్కడ రైల్వే సిబ్బంది చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన నివేదికల ఆధారంగా వాళ్ళైతే పక్కా ప్రూఫ్లతో కేసు అయితే నమోదు చేస్తారు. ఎవరైనా సరే రైల్వేకి సంబంధించిన ప్రాపర్టీని దొంగతనం చేసేటప్పుడు ఇవైతే పక్కాగా గుర్తు పెట్టుకోండి. పక్కాగా ప్రూఫ్లు అయితే ఉంటాయి. ఒక చిన్న దొంగతనం చేసినా సరే అక్కడ సీసీ కెమెరాలు అయితే ప్రతి విషయాన్ని ఎప్పుడు క్యాప్చర్ చేస్తూనే ఉంటాయి. సో ఎవరైతే రైల్వే ప్రాపర్టీని దొంగతనం చేయాలనుకుంటారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగానైతే ఉండండి. ఈ వీడియోని ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి.